హలో ఫ్రెండ్స్, వెల్కమ్. ఇక్కడ మనకు హెచ్పి ల్యాప్టాప్ ఒకటి వచ్చిందండి. ఇక్కడ మనం దీంట్లో డివిడి లేదా మనకు సీడీలు ఇన్సర్ట్ చేసే డ్రైవ్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేద్దాం. దాన్ని ఎట్లా ఓపెన్ చేస్తారు, దాన్ని ఎట్లా ఇన్సర్ట్ చేస్తారు అనేది మనం చూద్దాం. అయితే ఇది పాడైంది అని మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే దీన్ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేయండి, సీడీ ఇన్సర్ట్ చేసి లేకపోతే డ్రైవర్స్ ఉన్నాయా లేదా కరెక్ట్గా అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే దాన్ని రీప్లేస్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, దీన్ని ఓపెన్ అప్ ఎలా చేసి మనం ఎలా ఇన్సర్ట్ చేస్తామనేది ఒకసారి చూద్దాం. సో ఇది మీ హెచ్పి ల్యాప్టాప్ అండి. ఆల్మోస్ట్ అన్ని మోడల్లో కూడా మనకు సేమ్ కైండ్ ఆఫ్ డ్రైవ్స్ ఉంటాయి. సో ఆ డ్రైవ్ని ఎలా చేంజ్ చేస్తామనేది చూద్దాం. సో ఇక్కడ మనం ఇది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, మనం బ్యాక్ సైడ్ నుంచే చాలా సింపుల్గా ఉంటుంది. దాన్ని ఎలా ఓపెన్ చేస్తారనేది చూద్దాం. ఇక్కడ నేను మీకోసం ఆల్రెడీ స్క్రూస్ అన్నీ కూడా తీసి పెట్టానండి. ఈ మోడల్లో మనకు ఇక్కడ అన్ని స్క్రూస్ అనేవి ఉన్నాయి. ఈ స్క్రూస్ అనేవన్నీ కూడా మనం తీయాలి. తీసే కంటే ముందు మీరు బ్యాటరీని రిమూవ్ చేయండి. ఇట్స్ అ గుడ్ ప్రాక్టీస్. ఏదైనా మనం రీప్లేస్ చేసేటప్పుడు లేదా ఏదైనా వర్క్ చేసేటప్పుడు ల్యాప్టాప్స్ మీద మన బ్యాటరీ అనేది రిమూవ్ చేసి అక్కడ నుంచి వర్క్ మొదలు పెట్టడం చాలా మంచిది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఇక్కడ డివిడి డ్రైవ్కి ఏదైతే స్క్రూ ఉందో ఆ స్క్రూని తీయడం జరిగింది. ఈ స్క్రూని తీసిన తర్వాత మీరు చాలా సింపుల్గా డివిడి డ్రైవ్ అనేది ఇలా లాగి తీసేయచ్చండి. సో ఇలా మీరు డివిడి డ్రైవ్ని చూడొచ్చు. ఓకే, ఈ డివిడి డ్రైవ్ మనం కొత్తది తీసుకున్న తర్వాత కూడా ఆల్మోస్ట్ సేమ్ మనం మోడల్ నేమ్ చెప్పి తీసుకుంటాం కాబట్టి డివిడి డ్రైవ్ అనేది సేమ్ ఉంటుంది. సో ఇక్కడ ఈ డివిడి డ్రైవ్ని మళ్ళీ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ చేసేసి ఇక్కడ మనం ఒక స్క్రూని బిగించాల్సి ఉంటుంది. ఇక్కడ స్క్రూని బిగించేసామనుకోండి, సో అది రాకుండా ఉంటుందన్నమాట. ఒకసారి మీరు చూడండి, ఇక్కడ నేను స్క్రూని ఆల్రెడీ స్క్రూస్ ఎందుకు తీసి ఉంచాను అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇక్కడ స్క్రూని తీయడం పెట్టడం కానీ అట్లా చేస్తే. సో అన్ని స్క్రూస్ని మీరు బిగించేసిన తర్వాత మీ డివిడి డ్రైవ్ అనేది నార్మల్గా వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు ఇక్కడ లాగితే ఇది రాదు, ఎందుకంటే ఇక్కడ లాక్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఇలా మీరు డివిడి డ్రైవ్ని చాలా ఈజీగా మీ హెచ్పి ల్యాప్టాప్స్లో రీప్లేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.